లేదు, దేవుడు చేయదలిచిన కీడును మానుకుంటాడంట. ఎలా అంటే మనము ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే. మన ఉపవాస ప్రార్థనకు ఫలితం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. నువ్వు కడుపు కట్టుకొని ఆహారం మానుకొని ప్రార్థన చేస్తే నీ దేవుడు కదిలొస్తాడు. హల్లెలూయా. నీ దేవుడు కదలకుండా కరుణ దయ లేని ఒక శిల కాదండి. హి ఈజ్ నాట్ అ స్టోన్. మనిషికి భావోద్వేగాలు ఇచ్చిన దేవునికి ఫీలింగ్స్ ఉన్నాయి. నీ బాధలేంటో ఆయన పట్టించుకుంటాడు. నిజంగా మనఃపూర్వకంగా దేవుని వైపుకు నువ్వు తిరిగి గుండెలు బాదుకొని రోధిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు తన జాలిని చూపిస్తాడు. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రార్థించడం ద్వారా మనకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుడు కీడును కొట్టివేస్తాడు. హల్లెలూయా. చాలా మందికి ఇది ఒక భయం ఉంటది, ఏ కీడు వచ్చేస్తుందో. నినివే పట్టణ ప్రజలు యోనా వచ్చి 40 రోజులు తిరిగి ఆ ఊరంతా, నినివే పట్టణం అంతా తిరిగి, ఈ పట్టణంలో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియాలి, వారి మీదకి దేవుని కోపం రాబోతుంది, వాళ్ళ దుర్మార్గతను బట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడని అంతగా మరి ప్రకటిస్తే ఆ పట్టణ ప్రజలు ఎంత బాగా స్పందించారు. ఎలా స్పందించారు? మోకాళ్ళు వేశారు, గోనె పట్టు కట్టుకున్నారు, ప్రార్థన చేశారు, కన్నీరు విడిచారు, ఉపవాసం ఉన్నారంట. వారి గొర్రెలకు లేకపోతే వారి పశువులకు కూడా మేత వేయలేదంట. అందరూ ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగకుండా ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగిందో చూడండి వాక్యంలో 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా.